బృహదీశ్వర టెంపుల్ లేదా పెరియాకోవిల్ అని పిలిచే ఈ టెంపుల్ ఇండియా హిస్టరీలో గ్రేటెస్ట్ ఇంజనీరింగ్ మార్వెల్స్ లో ఒకటి. ఈ టెంపుల్ గురించి చాలా మందికి ఒక మిస్టరీ చెప్తారు. మధ్యాహ్నం టైంలో ఈ టెంపుల్ కి షాడో ఉండదు అని. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే టెంపుల్ కి షాడో ఉంటుంది. ప్రతి ఆబ్జెక్ట్ కి షాడో ఉంటుంది. మరి మిత్ ఎలా వచ్చింది అంటే టెంపుల్ టవర్ డిజైన్ అండ్ సన్లైట్ యాంగిల్ వల్ల మధ్యాహ్నం టైంలో షాడో టెంపుల్ బేస్ దగ్గరే పడుతుంది. దూరం వరకు జాయింట్ షాడోలా కనిపించదు. ఆ విజువల్ ఎఫెక్ట్ వల్లే జనాలు అనుకుంటారు షాడో లేదు అని అనిపిస్తుంది. కానీ రియల్ మిరాకిల్ షాడో కాదు, ఏషియంట్ ఇండియన్ ఇంజనీరింగ్. బ్యాక్ టు 11th century సౌత్ ఇండియాని రూల్ చేసే రాజరాజ చోళ జనరేషన్స్ గుర్తుపెట్టుకునే స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. 1010 ADలో కంప్లీట్ అయిన ఈ టెంపుల్ ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. కానీ షాకింగ్ డీటెయిల్స్ ఏంటంటే టెంపుల్ మొత్తం గ్రెనైట్ తో కన్స్ట్రక్ట్ చేశారు. గ్రెనైట్ చాలా హెవీ స్టోన్. కానీ తంజావూరు దగ్గర గ్రెనైట్ ఎక్కువ ఉండేది కాదు. అంటే జైంట్ స్టోన్స్ ని డజన్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఆ రోజుల్లో ట్రక్స్, ట్రైన్స్, మెషిన్స్ ఏమీ లేవు. హిస్టరీస్ ప్రకారం థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్, ఎలిఫెంట్స్, వుడెన్ రోలర్స్ యూజ్ చేసి ఈ స్టోన్స్ ని మూవ్ చేశారు అని తెలుస్తుంది. కానీ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే టెంపుల్ మెయిన్ టవర్ అప్రాక్సిమేట్ గా 216 feet హైట్ లో ఉంటుంది. టాప్ లో ఉన్న కలశం 80 tons ఉంటుంది. 1000 ఏళ్ల ముందు మెషిన్స్ లేనప్పుడు అంత వెయిట్ ని ఎలా మేనేజ్ చేసి పైకి పెట్టారు? ఇప్పుడు హిస్టారియన్స్ ఏం చెప్తారంటే బిల్డర్స్ ఒక 6 kilometers లాంగ్ ఎర్తన్ ర్యాంప్ క్రియేట్ చేసి స్లోగా స్లోప్ క్రియేట్ చేసి ఎలిఫెంట్స్ అండ్ మ్యాన్ పవర్ తో స్టోన్ ని పైకి మూవ్ చేసి ఉంటారు అని నమ్ముతారు. టెంపుల్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ సిమెట్రికల్ గా ఉంటుంది. సన్లైట్ డైరెక్షన్, వెంటిలేషన్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అన్ని ఎక్స్ట్రాడినరీ ప్రిసిషన్ తో డిజైన్ చేశారు. చోళా ఆర్కిటెక్ట్స్ కి జామెట్రీ అండ్ ఆస్ట్రోనమీ మీద చాలా డీప్ నాలెడ్జ్ ఉండేది. టెంపుల్ వాల్స్ మీద థౌజండ్స్ ఆఫ్ ఇన్క్రిప్షన్స్ ఉంటాయి. ట్యాక్స్ సిస్టమ్స్, డొనేషన్స్, డాన్సర్ నేమ్స్, అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని రికార్డ్ చేసేవారు. అంటే ఈ టెంపుల్ కేవలం పూజా ప్లేసే కాదు, అది ఒక కల్చరల్ అండ్ ఎకనామిక్ సెంటర్. మళ్ళీ ఒకసారి ఆలోచించండి, కంప్యూటర్స్, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్, మోడర్న్ టెక్నాలజీ ఇవన్నీ లేకుండా 1000 ఏళ్ల క్రితం ఈ టెంపుల్ ని మెజెస్టిక్ గా నిర్మించింది ఎలా పాసిబుల్ అయింది? సైక్లోన్ కూడా సర్వైవ్ అయింది, హెవీ రెయిన్ సర్వైవ్ అయింది. ఇది కేవలం టెంపుల్ కాదు, ఇది ఏషియంట్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ప్రూఫ్. రియల్ హిస్టరీ, రియల్ ఇంజనీరింగ్, రియల్ ఇండియన్ బ్రిలియన్స్.